హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు అని నిన్న రాత్రి నుంచి చాలా ఆ వార్త వైరల్ అవుతోంది. కర్ణాటక వెళ్లారు డిప్యూటీ సీఎం హోదాలో. అక్కడ ఈశ్వర్ ఖండ్రే అని అటవీ శాఖ మంత్రితో కూర్చొని చర్చలు జరిపారు. అంతకుముందు సిద్ధరామయ్య గారితోటి ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సో, ఈ అటవీ శాఖతో చర్చించి ఒక 7 అంశాల మీద ఆయన ఈ ఇటువైపు 2 ప్రభుత్వాల మధ్య ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇది సందర్భం. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 'పుష్పలో' అల్లు అర్జున్ ఒక ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించడాన్ని టార్గెట్ చేశారు అని చెప్పేసి చాలా వార్త వైరల్ అయింది. అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఏ పరిస్థితులు అన్నారు? మనం అసలు ఏ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒక్కసారి నేను వినిపిస్తాను. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema. Of course, I'm a part of the cinema also. Most of the time, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened, that was quite interesting for us. So here, I would like to, though what I could not do in real life, cinema life, but I wish, I'm able to do it in real life, and I'm grateful for politics. ఇది ఆయన అన్నమాట ఏంటి? కల్చరు మారిపోయింది. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పిందేంటంటే, కల్చర్ మారిపోయింది. 40 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అడవిని కాపాడేవాడిని హీరోగా క్యారెక్టర్‌లు చూయించేవారు. ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్‌లు ఇవన్నీ చూపించాం. ధీరోదాత్తంగా ఒక విలనొచ్చి ఫారెస్ట్ ఆఫీసర్‌ని చంపితే రివెంజ్ తీర్చుకోవటం కోసం హీరో బయలుదేరడం. ఇలాంటి కథలు కూడా చాలా చూసాం. ఉదాహరణకు 'అడవి దొంగ' మనం చిరంజీవి గారి సినిమా తీసుకుంటే 'అడవి దొంగలో' ఒక అడవిలో ఉండే మనిషి చివరికి ఫారెస్ట్‌ని కాపాడడం కోసం ఏ రకంగా నిలబడ్డాడనేది కూడా మనం చూసాం. అలాగే చాలా సినిమాలొచ్చినాయి. కానీ అంటే ఈ మొత్తం కల్చర్ మారిపోతా ఉంది. ఇవాళ దొంగనే హీరోగా చూస్తున్నారని. నాట్ ఓన్లీ ఈ ఎర్రచందనం దొంగ పాత్ర పోషించిన అల్లు అర్జునే గాదు. సహజంగా గూడా చాలా చోట్ల బంగారం దోపిడీ చేస్తే ఆయన హీరో అయితాడు. ఎర్రచందనం దోపిడీ చేస్తే ఆయన హీరో అయితాడు. సో, ఈ క్యారెక్టరైజేషన్ అనేది ప్రజలు కొంత ఇలాంటి వైపు ప్రజలు కూడా ఆదరిస్తున్నారు కాబట్టి సినిమా వాళ్ళు కూడా అలాంటివి తీస్తా ఉన్నారు. కల్చర్ ఎలా షిఫ్ట్ అయిందో చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. 40 ఏళ్ల క్రితమేమో మంచిగా అట్లా ఉంటే ఇప్పుడేమో ఎర్రచందనం దొంగలు దొంగిలించేవాడినే హీరో పాత్రలు జనం ఆదరిస్తున్నారు అన్న కోణంలో ఆయన చెప్పారు. అంతే తప్ప ఆయన ఇంకో మాట కూడా అన్నారు. నాకైతే నేను ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఇబ్బంది పడతాను. హెసిటేట్ చేస్తాను. జనానికి మనం ఏం మెసేజ్ పంపిస్తున్నామని ఆలోచిస్తాను. అందుకే నేను ఇలాంటివి చెయ్యలేను అని చెప్పారు. కానీ ఫక్తు సినిమా కమర్షియల్ గదా! సినిమా అంటే. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు ఇలాంటి కథాంశాలను తీసుకుంటారు. ఫైనల్లీ ఈ వ్యక్తి కూడా ఎవరైతే హీరోగా చూపించినా గాని ఫైనల్లీ హీరో చనిపోతాడక్కడ. సో, న్యాయమైతే జరుగుతది. కానీ న్యాయం జరిగే క్రమంలో హీరో పాత్రనంతా కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు గదా! అనేది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం. అయితే దీన్ని ఎవరున్నారిప్పుడు? అలాంటి సినిమా తీసింది ఎవరంటే 'పుష్పనే.' అంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఈ సినిమా 'పుష్ప' తీశారు. 'పుష్ప 2' కూడా రాబోతోంది. సో, అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నదేంటంటే నిజ జీవితంలో నేను రియల్ లైఫ్‌లో నేను అలాంటి పాత్రను పోషించాలని నాకుండేది. అడవిని రక్షించే పాత్ర అది నేను చేయలేకపోయినా నిజ జీవితంలో చేయగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పిఠాపురం ప్రజలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాల్లో అందరూ దీన్ని ఏ రకంగా పోర్ట్రే చేశారంటే అల్లు అర్జున్ టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. ఆయన జనరల్‌గా చేసిన స్టేట్మెంట్ అది. అది అల్లు అర్జున్ అని కాదు. అల్లు అర్జునే కాదు చాలామంది ఇలాంటి నేను చెప్పాను కదా! చెడు వ్యక్తుల్ని కథానాయకులుగా తీసుకొస్తున్న సినిమాలు ఉన్న యుగం ఈ కాలం ఇది. సో, దాన్ని ఆయన ఉటంకించాడే తప్ప ఇక్కడ అల్లు అర్జున్ అనేది ఇమ్మెటీరియల్ అనమాట. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇది అల్లు అర్జున్ అండ్ ఎందుకు ఇలా కూడా జరిగిందంటే అల్లు అర్జున్ గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ పెట్టి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికెళ్ళి ప్రచారం చేశారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎందుకు అల్లు అర్జున్ అలా చేస్తా ఉన్నాడు అనేసి. బహుశా దానివల్లనే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారు.
తన ఏమంటారు శత్రువుల్ని టార్గెట్ చేసినట్టు ఆయన చేస్తున్నారన్న మాటలు వినపడతా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే ఒక అజాత శత్రువు. నిజంగా శత్రువుల్ని ఆయన టార్గెట్ చేయడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి అమ్మనాబూతులు తిట్టిన వాళ్ళనే ఇప్పటివరకు ఆయన ఏం చేయలేదు. అలాంటిది ఆయన ఇంటి మనిషి అల్లు అర్జున్. ఆయన మీద టార్గెట్ చేస్తారు? ఆయన మీద రివెంజ్ తీర్చుకునేంత ఒక కుచితంగా ఎందుకు ఆలోచిస్తారు? బహుశా అల్లు అర్జున్ గారికి అంత మెచ్యూరిటీ లేకపోవచ్చు. అరే! మా చిన్న మామ ఇక్కడ నిలబడ్డాడు. ఒక పార్టీ తరపున, కూటమి తరపున ఆయనున్నాడు. అలాంటప్పుడు మనం వేరే పార్టీకెళ్ళేసి మనం ప్రచారం చేస్తే అది రాంగ్ ఇండికేషన్ ఎళ్తుందన్న ఒక మెచ్యూరిటీ లెవెలు అల్లు అర్జున్‌కి లేకపోవచ్చు గానీ, పవన్ కళ్యాణ్ గారికి ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉంది. అయితే ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్‌లో ఫోకస్ కావాల్సింది ఫోకస్ కాలేదు. ఫోకస్ అవ్వకూడంది ఫోకస్ అయ్యింది అనేది నా అభిప్రాయం. ఏం ఫోకస్ కావాలి? 7 అంశాల మీద ఒప్పందం జరిగింది. కుంకి ఏనుగులు 8 ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. కుంకి ఏనుగులు ఎందుకంటే అక్కడ పంటల మీద పడి ఏనుగులు దాడి చేస్తా ఉన్నాయి ఆల్రెడీ. ఆ ఏనుగులను దారి మళ్లించాలంటే కుంకి ఏనుగులు కావాలి అనేది అది వేరే సబ్జెక్ట్ అది. కావాలనేది పవన్ కళ్యాణ్ గారి కోరిక. కోరిన మీదట కర్ణాటక ప్రభుత్వం అంగీకరించి 8 ఏనుగుల్ని ఇవ్వటానికి ఓకే చెప్పింది. అలాగే ఎర్రచందనం గూడా అనేకమైన ఎర్రచందనం ఆహ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక బార్డర్ దాటాక కర్ణాటక బార్డర్‌లో పట్టుబడిన ఎర్రచందనం చాలా ఉంది. అదంతా ఆంధ్రప్రదేశ్ సొత్తే అది. సో, అది కూడా తిరిగి మాకు అప్పగించండి అనే అంశం మీద కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. మొత్తం ఒక 7 అంశాల మీద ఒక ఒప్పందం కీలక ఒప్పందం జరిగింది. ఇది ఫోకస్ అవ్వాలి. ఇది గాకుండా వేరే ఫోకస్ అవ్వటం అనేది దురదృష్టకరమని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే గతంలో కూడా అటవీ శాఖ మంత్రి ఎవరంటే ఏం చెప్తారు మనం? గుర్తున్నారా అసలు మనకు అటవీ శాఖ మంత్రి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రి. వాస్తవానికి ఎవరికి గుర్తులేరు. కానీ పెద్దిరెడ్డి ఏం చేశాడు? ఎన్ని సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు? ఎంత అటవీ శాఖ సొత్తుని కాపాడాడు? ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? ఏమన్నా తెలుసా మనకి ఎప్పుడైనా మనం విన్నామా? కన్నామా? చూసామా? లేదు గదా! కానీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ తీసుకొని దీని మీద ఎన్నో చర్చ ఇప్పటికే రివ్యూలు చేస్తా ఉన్నారు. ఎర్రచందనాన్ని ఎలా కాపాడాలనే దాని మీద అధికారులకు ఆదేశాలిచ్చారు. బయటుండే ఎర్రచందనాన్ని ఎలా మళ్ళీ మనం తెచ్చుకోవాలి, ఎలా వేలం వేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఎట్లా కట్టడి చేయాలి ఎర్రచందనం దొంగల్ని అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నారు. పక్క రాష్ట్ర ప్రభుత్వంతోటి ఒక ఎంఓయూ కుదుర్చుకొచ్చాడు. సో, ఇంత చర్చ, ఇంత కసరత్తు జరుగుతున్నప్పుడు దీని మీద కదా ఫోకస్ ఉండాల. అనవసరంగా అల్లు అర్జున్ టార్గెట్ చేశాడు. ఆయన ఏదో ఫ్లోలో అన్నాడు. దాన్నేదో అలా తీసుకొచ్చి, ఇలా తీసుకొచ్చి చేయటం అనేది సబబు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనించాల్సిందేంటంటే, ఏ అటవీ శాఖ మంత్రి తీసుకోని చర్యలు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తీసుకుంటున్నారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. వివాదాలు చేయడం గాదు. దీన్ని అప్రిషియేట్ చేయాలి. చేస్తే డెఫినిట్‌గా మరిన్ని రిజల్ట్స్ వస్తాయి. ఈ 5 ఏళ్లలో 2 నెలలయింది ఇప్పటికి స్టార్ట్ చేసి. ఈ 2 నెలల్లోనే ఇంత రిజల్ట్ వస్తే రాబోయే 5 ఏళ్లలో ఎంత రిజల్ట్ రావచ్చు? ఖచ్చితంగా పుష్ప లాంటి వాళ్ళని మోకాళ్ళ మీద నిలబెట్టి బుద్ధి చెప్పే రోజులొస్తాయి. అంటే అల్లు అర్జున్ కాదండోయ్! పుష్ప లాంటి వాళ్ళనంటే ఎర్రచందనం దొంగల్ని మోకాళ్ళ మీద నిలబెట్టే రోజులొస్తాయి. డెఫినిట్‌గా అది పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యం.